సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎవరు ఎదిగారు? టీవీకే. విజయ్ జోసెఫ్. చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు దొరుకుతలేవు. అట్లెట్లా ప్రశాంత్ కిషోర్, అట్లెట్లా చెన్నై సూపర్ కింగ్స్లా ధోని ఎట్లా గెలిపిస్తాడో నేను అట్లా టీవీకే విజయ్ని గెలిపిస్తా. డంకే పేచో చెప్పిండు, చేసిండు. బెంగాల్లో పనిచేసిన అమిత్ షా గారి చాణక్యం, ఆ జనతా గ్యారేజ్ తమిళనాడులో ఎందుకు పనిచేస్తలేదని అనేది ఒక పెద్ద నెత్తివీక్కునే ప్రశ్న. ఆడ ప్రజలే ఈడ ప్రజలే ఎందుకు అనేది ఒక వింతైన ప్రశ్న. ఆ వింతైన ప్రశ్నల జర సూక్ష్మంగా చూస్తే నాకు అర్థమైంది ఏందని అంటే, ఈ దేశశాన లెక్కలు అంటారు చూడు, బీజేపీకి బాగా ఎక్కువ. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పర్సెంటేజ్ ఎంత ఉండే? 11% ఉండే. ఎంతకు పడ్డది? 3% పడ్డది. సిగ్గుశరం ఉండాలి కదా. ఈ దేశశాన లెక్కలు కాకపోతే దీన్ని ఏమంటారు మళ్ళీ? అసలు సింగిల్ డిజిట్లు ఉన్న పార్టీని డబుల్ డిజిట్కి తీసుకుపోయిన మొగోడు ఎవడరా బాయ్? అన్నమలై మొగోడు. సీరియస్గా చెప్తున్నా. ఆయన గడివికిన పిచ్చిలేసిన అది ఐపీఎస్ ఉద్యోగం విడిచిపెట్టుకొని పాలిటిక్స్లకు రానికే. హంటర్తో కొట్టుకున్నారా ఎవడన్నా? హంటర్తో కొట్టుకున్నాడా? అన్నమలై కొట్టుకున్నాడు. మీరు తీసుకొని వచ్చి గడివికనికే అన్నాడీఎంకే ఉన్న పెట్టిండ్రు, తమిళ సైన్ పెట్టిండ్రు, ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టిర్రు. వాళ్ళు ఏం చేసిర్రు రా అని చెప్పి మాట్లాడితే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నేను జడ్జిమెంటల్ లేను. నంబర్లు 11% నుంచి 3% పడిపోయాయి. ఇంకేముంటుంది ఆడ? చెంచా పెట్టి గిక్తే చెటాకు ఉండదు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇలా తమిళనాడు గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. తమిళనాడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎవరు ఎదిగారు? టీవీకే. విజయ్ జోసెఫ్. చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు దొరుకుతలేవు. అట్లెట్లా ప్రశాంత్ కిషోర్, అట్లెట్లా చెన్నై సూపర్ కింగ్స్లా ధోని ఎట్లా గెలిపిస్తాడో నేను అట్లా టీవీకే విజయ్ని గెలిపిస్తా. డంకే పేచో చెప్పిండు, చేసిండు. మళ్ళా బెంగాల్లో పనిచేసిన అమిత్ షా గారి చాణక్యం, ఆ జనతా గ్యారేజ్ తమిళనాడులో ఎందుకు పనిచేస్తలేదని అనేది ఒక పెద్ద నెత్తివీక్కునే ప్రశ్న. కరెక్టారా నేను అన్నది? ఆడ ప్రజలే ఈడ ప్రజలే ఎందుకు అనేది ఒక వింతైన ప్రశ్న. ఆ వింతైన ప్రశ్నల జర సూక్ష్మంగా చూస్తే నాకు అర్థమైంది ఏందని అంటే, ఈ దేశశాన లెక్కలు అంటారు చూడు, బీజేపీకి బాగా ఎక్కువ. నిజంగా చెప్తున్నా. మాది ఏంది, మేము కొట్టింది ఏదైనా చెక్కనే, ఎంపైరే మావాడు కదా అని అన్నట్టు వీళ్ళు అప్పుడప్పుడు ఫీల్ అవుతారు. మేము చెప్పినా అంటే కదా అయిపోతుంది అంతే. అదేదో వీళ్ళకు రాత్రి కలల ఈశ్వరుడు వచ్చి చెప్పినట్టు ఉన్నాయి. కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుతున్నానంటే, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పర్సెంటేజ్ ఎంత ఉండే? 11% ఉండే. ఎంతకు పడ్డది? 3% పడ్డది. సిగ్గుశరం ఉండాలి కదా. ఈ దేశశాన లెక్కలు కాకపోతే దీన్ని ఏమంటారు మళ్ళీ? మంచి జరిగినప్పుడు నేను ఇప్పుడు ఆకాశాన్ని ఎత్తినా కదా ఇప్పటిదాకా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా? ఇది కూడా మాట్లాడాలి కదా మళ్ళీ. ఇది మాట్లాడకపోతే ఏమవుతుంది? అన్నిటికీ మా అన్న చేసిండు భజన, మా కాక చేసిండు భజన, నేను బారిసని, నేను మోచేయి నీళ్ళు తాగుతా, డైరెక్ట్ బాటిల్తో తాగా. నడుస్తుందా ఇట్లా? చెప్పు, నడుస్తుందా? వీళ్ళు ఏం చేసిర్రు? అసలు సింగిల్ డిజిట్లు ఉన్న పార్టీని డబుల్ డిజిట్కి తీసుకుపోయిన మొగోడు ఎవడరా బాయ్? అన్నమలై మొగోడు. సీరియస్గా చెప్తున్నా. ఆయన గడివికిన పిచ్చిలేసిన అది ఐపీఎస్ ఉద్యోగం విడిచిపెట్టుకొని పాలిటిక్స్లకు రానికే. ఓ మాట అడుగుతున్నా. ఆయన పోస్టర్ బాయ్ ఏం చేయలే. అరే ప్రజలల్లా తమిళ తత్వాన్ని తీసుకొని వచ్చిండు. వీళ్ళు ఒక ద్రవిడియన్ కల్చర్ని లేపినరు. అది హిందూ కాదని చెప్తారు. అది ఒక కొత్త ధర్మం, కొత్త మతం అన్నట్టు మాట్లాడతారు. ఇది నడిపిద్దామా దేశంలో? ఇది నడిపిద్దామా దక్షిణాన? ద్రవిడ రాజకీయాలకు పెద్దపీట ఇద్దామా? దీన్ని చెక్ పెట్టి బద్దలు వలగొట్టిండు అన్నమలైకి రాజకీయం రాకపోవచ్చు, మీ అంత చాతుర్ లేడొచ్చు, మీ అంత చతురత లేదొచ్చు, ఒప్పుకుంటా. అందుకే మీరు ఆ స్థాయిలో ఉన్నారు. అన్నమలై ఇప్పుడు అడుగులు వేస్తున్నాడు కదా. తపట అడుగులు వేస్తున్నప్పుడు పుట్టిన పిల్లగాడు రప్పని ఉరకాలంటే ఎట్టు ఉరుకుతాడు రా భయ్? సమీక్షలు అనేవి ఉంటాయి కదా. సరే మీరేం తోడ్పడ్డారు మళ్ళీ? గడివీకనికి నేనే సాక్షి. తెలంగాణలో మీ దేశశాన లెక్కలు లేవా? తెలంగాణలో ఎవరు? అన్నమలై. ఎప్పుడన్నా మీరు అట్లా సంకల్పం తీసుకున్నారా? హంటర్తో కొట్టుకున్నారా ఎవడన్నా? హంటర్తో కొట్టుకున్నాడా? అన్నమలై కొట్టుకున్నాడు. మీరు తీసుకొని వచ్చి గడివికనికే అన్నాడీఎంకే ఉన్న పెట్టిండ్రు, తమిళ సైన్ పెట్టిండ్రు, ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టిర్రు. వాళ్ళు ఏం చేసిర్రు రా అని చెప్పి మాట్లాడితే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నేను జడ్జిమెంటల్ లేను. నంబర్లు 11% నుంచి 3% పడిపోయాయి. ఇంకేముంటుంది ఆడ? చెంచా పెట్టి గిక్తే చెటాకు ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? ఈ పొత్తులనే పిత్తులు చూడరు మీరు. అరే నీ ఇత్తనం ఏమైందిరా? నీ ఇత్తనం పెట్టి మొలకెప్పుడు అవుతుంది? పొత్తులతోనే నడుపుతా దక్షిణాన్నిగా. మళ్ళీ ఈ దేశశాన లెక్కలు కూడా ప్రశ్నించాలన్నా వద్దా? ఏం నవీన్? ఉత్తరాన వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? హమ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దక్షిణానికి రాగానే ఇట్లా మాట్లాడదాం పోయి. ఉత్తరాని వీళ్ళు ఏమంటారు తెలుసా? హమ్ కిసీసే కమ్ నై అని చెప్పి ఇట్లా ఛాతి కొట్టి
ఇట్లా అంటారు పైల్వాన్లు కొట్టినట్టు. దక్షిణాన రాగానే हमारे हड्डियों में दम नहीं. ఈ దోగలాపనానే దేడిశాన లెక్కలు అంటారు. हम किसी से कम नहीं ఉత్తరాన, దక్షిణానికి రాగానే हमारे हड्डियों में दम नहीं. అరే తో फिर పైల్వాన్గిరి కైసా హోగరే బాబా, కైసా హోగరే బాబా. కరెక్టా రాంగా నేను చెప్పింది? పంచాయతీ గిది. ఈ పంచాయతీలో మనం ఏం చేస్తాం అంటే అంచలంచలుగా పంచతంత్ర కథలు మాట్లాడుకుంటే ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, ఏం చేస్తారు. నిన్ననే క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. విజయ్ అనుకున్నంత సింపుల్ ఏం కాదు. ఇప్పుడు తక్కువ అంచనా వేయడం కూడా కష్టమే. విజయ్ తన రాజకీయ భవిష్యత్తుని కుప్పగొల్పించుకోవాలనుకుంటాడా? ఈ రాజకీయ చరిష్మాని కన్సిస్టెంట్గా పెట్టాలని అనుకోడా? దీన్ని సస్టైన్ చేయాలని అనుకుంటాడు కదా ఎవడైనా. అది మినిమం కామన్ సెన్స్ కదా ఎవరికైనా. కరెక్టరా? ఇత్తిఫాక్లో గెలిచిపోయాడు, అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచిపోయినాడు. అందరూ అడ్డిమారు గుడ్డి దెబ్బలనే గెలిచిన వాళ్ళు. అదేదో మొత్తం మన నుదుటి మీద చిట్టితల్లి రాసుకొని వచ్చినట్టు, నేను ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి, నేను చిత్రగుప్త ఛానల్ అని చెప్పి రాసుకొని వచ్చినామా? అంచలంచలుగా ఈవెంచువల్గా పెరిగినాం. ఇప్పుడు మా ఫస్ట్ వీడియోలు చూసుకుంటే అవలగాలకనే మాట్లాడినామొచ్చు మేము మీడియా పెట్టినప్పుడు. నేను ఫేస్బుక్లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి కొంచెం తేడా కూడా ఉంటుంది. నేర్చుకుంటాం కదా. అన్నమలైకి ఛాన్స్ ఇచ్చినట్టు ఏమవుతుండే? అన్నమలై ద్రవిడ రాజకీయాలలో సనాతన ధర్మాన్ని లేపిండు. అన్నమలై వస్తుంటే పోరలు కూడా నిలబడి అన్నమలై అని చెప్పి మాట్లాడిండు. నేను सोशल मीडिया का पोस्टर बॉय था ना, कोई नहीं भाई है सोशल मीडिया का पोस्टर बॉय. तेलंगाना में आइए आप कभी, हर कोई सोशल मीडिया का स्टार है इधर, भाजपा का नेता हर कोई. हरकत में कुछ कम नहीं. अरे अन्नर కదా, हम किसी से कम नहीं लेकिन हमारे हड्डियों में दम नहीं. దీని తమ్నేల్ ఇదే పెట్టు. తమిళనాడులో బీజేపీ, ఉత్తరాన हम किसी से कम नहीं, దక్షిణాన हमारे हड्डियों में दम नहीं. ఇదే పెట్టు తమ్నేల్. ఇది ప్రాబ్లం. ముంగడ పోతున్న దాన్ని చేయబెట్టి గుంజుడు. ఏమా గిరీష్ మళ్ళీ నిన్న నువ్వు ఏదో వర్జన్ చెప్పినావు అంటే, అది వర్జన్ కాదురా నాయన, అది నా ఆలోచన. అది కేవలం నా ఆలోచన. ఆ ఆలోచన నిజమా కాదా నాకు తెలియదు. అగర్ విజయ్ని పెట్టి గేమ్ ఆడి తర్వాత ఈ జింక్స్ని బ్రేక్ చేసే తత్వం భాజపా ఆలోచించింది ఏనంటే చిట్కెలు వేయొచ్చు. సపోర్ట్లు కాదు కానీ చిట్కెలు వేయొచ్చు. చిట్కెలు ఎందుకు అన్నట్టు భారతీయ జనతా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ అగర్ విజయ్ని ముంగట పెట్టి విజయ్తో మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడి రాజకీయాలకు ఒక ఎంట్రీ ఇచ్చి ఏదైతే తరతరాల నుంచి నడుస్తున్న తుప్పుపట్టిన వ్యవస్థ ఏదైతే డిఎంకే అన్నా డిఎంకే వ్యవస్థను చీల్చనీకే విజయ్ని ముంగడికి తీసుకొచ్చిన అనేది వాస్తవం అయితే నిజంగా చెప్తే అది బాజీగర్ అని అనొచ్చు. బీజేపీ ఏమనొచ్చు? బాజీగర్. హార్కే జీతనే వాళ్ళకు క్యాకైతే భయ్ బాజీగర్ అని అంటారా అనరా? నేనలేరా? నేను సినిమా డైలాగే చెప్పిన. కరెక్టారా అన్న? తో భారతీయ జనతా పార్టీ ఓడిపోయి గెలిచిందని అంటే తమిళనాడులో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. బట్ ఉన్నోని పోగొట్టుకొని ఉన్న పర్సంటేజ్ దించుకొని గిలిగిలియే అని అంటే గలీలలో మిగిలేది గలీ సంభాషణ. దేడి క్షణాలు ఎక్కలే. భారత్ మాతాకి జై.